ఈ రోజు మనతో స్టూడియోలో ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ టెక్నికల్ టీమ్ మెంబర్ రామ్ లోకా గారు ఉన్నారు. సార్ మోటివేషనల్ స్పీకరే కాకుండా మోటివేషనల్ కోచ్ కూడా. స్టూడెంట్స్ విషయంలో అవ్వచ్చు, పొలిటికల్ విషయంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో సార్ గారికి చాలా మంచి అవగాహన ఉంది. సో ఇవాళ మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ లో అవ్వచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మోటివేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ టాపిక్ మీద మనం సార్ తో మాట్లాడదాం. ముందుగా సార్ ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు మోటివేషన్ అనేది లైఫ్ కి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఒకరి జీవితంలో మోటివేషన్ అనేది ప్రతి అడుగడుగునా మనకు మోటివేషన్ ఉంటేనే మన లైఫ్ లో ముందుకెళ్తాం సార్. సో ఆ విషయం గురించి మనం మాట్లాడతాం సార్. బేసిక్ గా పిల్లలు స్టూడెంట్ లెవెల్ నుంచి ఈవెన్ కాలేజ్ లెవెల్ దాకా పేరెంట్స్ కి అండ్ పిల్లలకి ఎలాంటి మోటివేషన్ ఉంటే బాగుంటుంది అనే టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు కాలేజ్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, వస్తారు. అయితే అలాంటి పిల్లలకి రెస్పాన్సిబిలిటీ టీచర్స్ తీసుకోవాలా లేకపోతే పేరెంట్స్ తీసుకోవాలా? ఇక్కడ ఇద్దరికి బాధ్యత ఉంటుంది. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే టీచర్స్ దగ్గరికి స్టూడెంట్కి వెళ్లే ముందు పేరెంట్సే కదా. పేరెంట్స్ దగ్గర నుంచి టీచర్ దగ్గరికి వెళ్తారు కదా. ఫస్ట్ మనం బర్త్ నుంచి కూడా పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం అనేది సరైన అవగాహన అయితే కంపల్సరీగా పేరెంట్స్ కి రావాలి. పేరెంట్స్ దగ్గర తర్వాత నైతిక విలువలు అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. అవును సార్. వాళ్ళకి ఆ నైతిక విలువలను నేర్పిస్తూ ఉంటే, మంచి చెడు ఏది అనేది నేర్పిస్తూ ఉంటే, వాళ్ళకి స్కూల్ లెవెల్లో వెళ్ళిన తర్వాత ఏదైనా మిస్టేక్ చేస్తున్నా సరే వీళ్ళకి పేరెంట్స్ నుంచి నేర్చుకున్న దాన్ని, ఇక్కడ టీచర్స్ మధ్య జరుగుతున్న దాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకోగలరు పిల్లలు. అవును సార్. కాబట్టి చిన్న పిల్లలు ఒక ఏజ్ ని బట్టి ఉంటుంది. అవును సార్. ఏజ్ ని బట్టి ఉంటుంది. ఏజ్ అంటే చిన్న పిల్లలు అనుకోండి చెప్తే అర్థం చేసుకుంటారు. ఒక్కోసారి పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును సార్. అంటే ఇక్కడ ఏంటంటే మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు అంటారు. ఉన్న ఏజే అల్లరి చేయడానికి, ఆ ఏజ్ మళ్ళీ పోతే రాదు కదా. రాదు సార్. ఓకే, ఆ స్కూల్లో ఉన్న అల్లరి చేస్తారు, ఇంటి దగ్గర ఉన్న అల్లరి చేస్తారు. అంటే అది వాళ్ళు ఫ్రీడమ్ అలా కోరుకుంటున్నారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. అవును సార్. సరే అండి, ఇంకొకటి ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ బిజీ లైఫ్ లో ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఏమైందంటే ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సార్. ఇప్పుడు అంతా స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పేరెంట్స్ ఇద్దరు పిల్లలు, ఇంకా దాంట్లో ఇంకొకరే పిల్లల కోసం కూడా కోరుకుంటారు. అది పక్కన పెడితే పేరెంట్స్ బిజీ లైఫ్ లో పడి పిల్లలకి టైం ఇవ్వలేకపోతుంది. సో ఇలా టైం ఇవ్వకపోవడం వల్ల పిల్లల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? ఇక్కడ పేరెంట్స్ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిజీ లైఫ్ లో ఉన్నాం అంటున్నారు కదా. నేను చాలా చోట్ల ఈ బిజీ గురించి చెప్తూ ఉంటాను. బిజీ లైఫ్ అనేది ఎంత ఉంటదండి? బిజీ అంటే మీరు మినిట్స్ లో ఎంత సంపాదిస్తున్నారు? మీకోసం సంపాదిస్తున్నారా, ఫ్యామిలీ కోసమా, లేకపోతే పిల్లల కోసమా, ఇంకా ఫర్దర్ గా ఇంకా బిలియనర్ మిలియనర్ సంపాదిస్తున్నారా? ఆ బిజీ అనే దాన్ని కట్ చేస్తే, మీరు కట్ చేస్తే బిజీగా ఉండేది ఉండరండి. ప్రతి మనిషికి కూడా కొంత టైం ఉంటుంది. 8 hours డ్యూటీ చేస్తాం. బిజీ లైఫ్ అంటే అదే కదా. ఇప్పుడు జాబ్లు బిజీ ఉంటాయి, మాక్సిమం 8 hours డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు 12 hours, 13 hours, 14 hours అయితే చేయం కదా. 8 hours డ్యూటీలో 2 hours తీసేద్దాం. మీరు వెళ్ళిన జర్నీకి వచ్చి ఇంటికి రావడానికి వెళ్ళటానికి రిమైనింగ్ టైమింగ్ ఇంటికి వస్తారు కదా. రాగానే ఫస్ట్ మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ విష్ చేయండి. ఇంట్లో వాళ్ళని ఫస్ట్ రాగానే విష్ చేయండి. అంటే ఒక స్ట్రెస్ ని తీసుకొని వస్తారు. స్ట్రెస్ ని తీసుకొని వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? అది ఎక్కడ వదిలేయాలో అక్కడ స్ట్రెస్ ని అక్కడ వదిలేయట్లేదు. అవును సార్. అది తీసుకొచ్చి ఇంటి దగ్గర చూపిస్తూ ఉంటారు. మీ బిజీ షెడ్యూల్ లో పిల్లలకి మీరు ఏ ప్రేమను అందించాలో ఆ ప్రేమను అందించకపోవడం వల్ల ఆ పిల్లలకి అండ్ పేరెంట్స్ కి గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది. పేరెంట్స్ ఇద్దరు డ్యూటీ చేస్తున్నారు. ఇద్దరు డ్యూటీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ కి ఒక టైం ఉంటది. పిల్లలకి ఇచ్చే టైం కూడా స్పేస్ క్రియేట్ చేయండి. క్రియేట్ ఏ స్పేస్. మనం ఎంత స్పేస్ క్రియేట్ చేసుకుంటే అంత మనం ఫ్యామిలీకి కేటాయించుకుంటే ఈ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బిజీ అనేది లేదు ఎవరి లైఫ్ లో. బిజీ అనేది ట్రాష్, చెప్పుకోవడానికి బాగుంటది. చాలా బిజీ అని చాలా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఫోన్ వచ్చింది, ఎరా ఈ మధ్య అడ్రస్ లేవు, ఫోన్ లేవు, ఏం లేదు, చాలా బిజీగా ఉన్నాడు. ఎంత సంపాదిస్తున్నారండి? మీరు ఫ్యామిలీ కోసం సంపాదిస్తున్నారా, పిల్లల కోసం సంపాదిస్తున్నారా, మీకోసం సంపాదిస్తున్నారా? ఈ మధ్య ఈ బిజీ షెడ్యూల్ పడి బిజీ అని చెప్పేసి క్రెడిట్ కార్డులతో అప్పులు పెంచుకుంటున్నారు. కానీ అప్పులు పెంచుకొని ఏం చేస్తున్నారు? పిల్లలకి ఫీజు కట్టట్లే, ఇంట్లో కూరగాయలు తీసుకురావట్లే, ఇంటికి ఏం అవసరమో తెలుసుకోవట్లే. ఇవన్నీ మీరు ఒక స్ట్రెస్ ని, ఆఫీస్ ది స్ట్రెస్ తీసుకుంటున్నారు, పర్సనల్ లైఫ్ ని స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ బిజీ అవుతున్నారు, అప్పులు చేయడానికి మాత్రమే బిజీ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజీ అనే దాన్ని కట్ చేయండి, అప్పులు తగ్గించుకోండి. ఫస్ట్ మీ పేరెంట్స్ గా మీరున్నప్పుడు నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఇచ్చే వాటిని కొంచెం ఇవ్వండి. స్పేస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఏంటో చిన్న అందించండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు అనేది ఎందుకు అని అంటే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు అందరు కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళు.
అందరూ కలిసి ఎవరి పని వాళ్ళు చేస్తూ సహకరించుకుంటూ ఉండేవాళ్ళు. ఇన్ కేసు తల్లిదండ్రులు పొలం పనులకి వెళ్ళినా, వాళ్ళ వేరే వర్క్ వెళ్ళినా అక్కడ అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మలో ఉండేవాళ్ళు. అవును సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో నుంచి వాళ్ళు చిన్నప్పుడు పిల్లలే కదా, అంతే కదా, వాళ్ళ లైఫ్ అంతా చూసుకుంటూ వచ్చినారు కదా. చూసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళు చేసింది, వాళ్ళ అనుభవాలని తల్లిదండ్రులకి, పిల్లలకి, ఈ చిన్న పిల్లలు కూడా షేర్ చేస్తూ వాళ్ళు వాళ్ళ భావాలను వాళ్ళకి పంచుతూ చిన్న చిన్న కథలు చెప్తూ అవి ఇచ్చుకుంటూ వాళ్ళతో గడపటం వల్ల ఈ పేరెంటింగ్ అనేది అందరి దగ్గర నుంచి అందుతూ ఉంటది. అవును సార్. ఇప్పుడు అది లేదు, అది కరువు అయిపోయింది. అవును సార్. అండ్ ఇంకో విషయానికి వస్తే సార్, ఇప్పుడు పిల్లలు ఫోన్ తో ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు యూత్ అవ్వచ్చు, ఈ జనరేషన్ లో చూసుకుంటే చిన్న పిల్లలు కూడా ఫోన్ పట్టుకుని ఆడుతున్నారు. పిల్లలే కాకుండా యూతే కాకుండా పేరెంట్స్ కూడా ఫోన్స్ కి అడిక్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఫోన్ కి అడిక్ట్ అయ్యి పిల్లల్ని పట్టించుకోవట్లే అని మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఎట్లా ఆలోచిస్తారు సార్? కామెడీగా అనిపిస్తుంది మీరు అడిగిన క్వశ్చన్ లో. కనిపిస్తుంది అని అంటున్నారు కదా, పిల్లలు పేరెంట్స్ కూడా ఫోన్ బట్టి బిజీ కనిపిస్తుంది అంటున్నారు కదా. కనిపించడం కాదు, ఫస్ట్ నేర్పుతుందే వాళ్ళు. ఓకే, ఫస్ట్ ఈ ఫోన్లు పట్టుకోవడం నేర్పించేదే వాళ్ళు, పేరెంట్స్. చిన్నప్పటి నుంచి పిల్లలు వచ్చేసి మీ దగ్గరికి డాడీ ఇది కావాలి, ఇది చూడు, అది చిన్న ముద్దు మరపు లాంటి మాటలు మాట్లాడుతుంటే అవి పట్టించుకోరు. చెవులకు మాత్రం వాళ్ళు చెప్పే వింటూ ఉంటారు. వీళ్ళ కాన్సన్ట్రేట్ మొత్తం ఫోన్ లో ఉంటది. ఫోన్ లో ఉంటే మంచి గురించి నేర్చుకుంటున్నారా? లేదు, మంచి గురించి ఉండదు. జస్ట్ ఇలా ఒక కామెడీ కూడా ఉంటది. ఇట్లా అని అయిపోయి ఏదో ఒకటి మీరు అడిగితే గుర్తుకొచ్చింది నాకు. లైఫ్ అని ఎట్లయినా వెళ్ళిపోతే మాట్లాడుకుంటూ ఉంటాం, ఎట్లా అనుకుంటూ ఉంటాడు అంటే ఖాళీగా ఉన్నప్పుడు. అంటే ఆ టైం ని కాన్సన్ట్రేట్ మొత్తం ఫోన్ లో అలవాటు పెట్టేసి, ఫోన్ లో పెట్టేసి చివరికి వాళ్ళు అల్లరి చేసేటప్పుడు ఏం చేసేటప్పుడు ఫస్ట్ మనకి నేర్పించేది ఓనమాలు కాదు, ఐలు కాదు, ఫోన్ ఇచ్చేస్తాం అనమాట. అదే అక్షరాభ్యాసం, ఫోన్ అభ్యాసం చేస్తున్నాం. అవును, ఫస్ట్ పిల్లలకి మనం ఫోన్ అభ్యాసం కాదు చేయాల్సింది. వాళ్ళతో ఎంత గడపాలా, ఏం చెప్పాలా, వాళ్ళకి ఏం నేర్పిస్తే బాగుంటది అని చెప్పేసి ఫస్ట్ మనం అవి తెలుసుకుంటే బాగుంటది. ఫోన్ అనేది ఏంటంటే లిమిటెడ్ టైం ఉండాలండి. అవును, ఆ లిమిటెడ్ టైం అనేది పెట్టుకుంటే ఏదైనా సరే మనం వాళ్ళకి ఇచ్చే టైం ని, పిల్లల కోసం గడిపే టైం అవ్వచ్చు, భార్య కోసం గడిపే టైం అవ్వచ్చు, పేరెంట్స్ కోసం గడిపే టైం అవ్వచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, క్రియేట్ స్పేస్ అని. జస్ట్ ఆ స్పేస్ లో దీన్ని కూడా కొంచెం పక్కన పెట్టేసి మీరు ఫోన్ వాల్యూ అవసరం ఉండదు. అంటే ఫోన్ వాడద్దని ఒకటి చెప్పానండి, నేనే ఫోన్ వాడుతుంటాను. ఇక ఫోన్ నేను కూడా బాగా వాడుతున్నాను అని చెప్పేసి కొంతమంది కూడా అంటుంటారు. కాకపోతే ఏంటంటే ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటాను, ఒక మంచి విషయాన్ని నలుగురికి బోధించాలి, ఒక మంచి విషయాన్ని నలుగురికి అందించాలి, నేను నేర్చుకుంటూ ఇంకొకరికి నేర్పించాలి. మరి అది చేస్తున్నారా? లేదు, అది చేయట్లేదు కదా. మరి అలాంటప్పుడు మరి ఫోన్లో మీరు ఫోన్ యూజ్ చేస్తే మీరు నేర్చుకునేది ఏంటి? ఎంత సంపాదిస్తున్నా బిజీ అని చెప్పి అనుకున్నాం. ఫోన్ లో ఇట్లా చూడటం కూడా బిజీ అని అనమాట. ఏదైనా మంచి సీన్ ఉంటదండి సరదాగా. సోషల్ మీడియా అంటే ఈ రోజు నవ్వే డేస్ ప్రతి ఒక్కరికి పాపులర్ అయిపోయింది. మంచి మంచి షార్ట్ వీడియోస్ తీస్తూ ఉంటారు, మంచి కామెడీ సీన్ ఏదో వస్తుంటది. అదొకటి ఏదో అతనికి చాలా ఆనందదాయకంగా ఇంట్రెస్టింగ్ ఏదో కలిగింది. ఆ వీడియో వచ్చిన ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ఉంటా కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తాను అంటారు, బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తా అంటారు. దాన్ని పక్కన పడేస్తే ఇప్పుడు వాడు ఎందుకు చేశాడు, ఏ యాక్సిడెంట్ అయ్యిందో, ఏ ఇంపార్టెన్స్ కోసం చేశాడో, ఏ పర్పస్ చేశాడో ఒక్కసారి దాన్ని కూడా మీరు స్పేస్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుంది? అవును సార్, బాగుంటుంది. అలానే ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు ఇది పేరెంట్స్ ఆడుతున్నారంటూ పెద్దవాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి చూసుకున్నట్లయితే ఫోన్ అనేది ఫస్ట్ తీసుకెళ్లి పిల్లలకి ఇవ్వకూడదు. అవును, పిల్లలకి రైమ్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. అదే వీళ్ళు ఏదో పనిలో ఉంటారు, పనిలో ఉండి వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టేస్తారు, ఇంకా వాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, వీళ్ళ పని మీద వీళ్ళు ఉంటారు. ఫోన్ ఎందుకు ఇస్తున్నా, ఎందుకు చూపించాలా, మీరు చిన్నప్పటి నుంచి ఎందుకు అడాప్ట్ చేయాలి పిల్లలు? అవునవును, జస్ట్ నేను ఒక ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చూడాలో అది మాత్రం చెప్పండి, ఒక టైం ఇవ్వండి. నేను చాలాసార్లు చెప్తాను, ఒక పర్టికులర్ ఏజ్ని బట్టి చెప్తూ ఉంటాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్, 1 hour ఒక ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఒక వీడియోస్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే దాని పర్పస్ చూడండి, స్టడీ పర్పస్ చూడండి. పిల్లకి ఇంకోటి ఫారిన్ లాంగ్వేజెస్, చాలా మంది మా అబ్బాయి ఇంగ్లీష్ లో మాట్లాడాలి, మా అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడాలి అండ్ ఇంగ్లీష్ అని తెలుగుని మర్చిపోతున్నారు. తెలుగు అనేది టోటల్ పోయింది.
ఓకే. కొంతమంది ఏంటంటే ప్యాషన్ లేకపోతే భవిష్యత్ తరాల గురించి ఆలోచించుకుంటూను కొంచెం వేరే కంట్రీకి వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుందను ఇలా కొన్ని లాంగ్వేజ్ పర్పస్ కూడా వీడియో చూపించాను నేను తప్ప అనట్లేదు. దాని రిలేటెడ్ గా చూపించండి అలవాటు అవుతుంది. ఫోన్ లో కూడా ఒక డిజిటల్ గా ఫోన్ అనేది ఒక డిజిటల్ గా పిల్లలకి ఫోన్ ఇచ్చే పర్ ఇయర్ లో 3000 అవర్స్ అంటే లిమిటెడ్ అవర్స్ ఉంటుంది. ఆ రోజుకి దాని క్యాల్కులేషన్ చేసుకుంటే 1 అవర్ అట్లా ఉంటది. డైలీ మీరు ఒక లాంగ్వేజ్ మీరు చూపించండి. అవును సార్. చూపిస్తే అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎలా మాట్లాడాలో తెలుస్తుంది వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఏ భాష నేర్చుకోవాలో తెలుస్తుంది, ఏ లాంగ్వేజ్ ఏ స్టైల్ ఉంటుంది. మన ఇక్కడ తెలంగాణ ఆంధ్ర చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రాంతీయ యాస అనేది ఉంటుంది. ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా ఒక పర్టికులర్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. జస్ట్ అది వస్తుంది, అట్లా మాట్లాడటం అనేది వాళ్ళకి వస్తుంది.